రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముక్కు పచ్చలారని 3 ఏళ్ల చిన్నారి బోరుబావులో పడి విలవిలలాడుతోంది. ఆకలి దాహంతో అలమటిస్తోంది. 700 అడుగుల లోతుల బోరుబావిలో పడి మృత్యువుతో పోరాడుతుంది. ఆ పాప ఆచూకీ కోసం బోరుబావి లోపలకు రెస్క్యూ బృందాలు కెమెరాను లోపలికి పంపాయి. ఆ కెమెరాలో బోరుబావిలో చేతన అటు ఇటు కదలలేక ఉక్కిరి బిక్కిరవుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. జైపూర్లోని కోట్పుట్లిలో 700 అడుగుల లోతున్న బోర్బావిలో పడిన 3.5 ఏళ్ల చేతనాను బయటకు తీసుకొచ్చేందుకు 3 రోజులుగా అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ 4 సార్లు ప్రయత్నించినప్పటికీ చిన్నారిని కొద్దిగా పైకి లాగగలిగారు. యంత్రాల ద్వారా బాలికను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పటి వరకు విఫలమయ్యాయి. అయినప్పటికీ అధికారులు, రెస్క్యూ టీంలు బాలికను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. अरे बल निकाल ले इसका पूरा उधर बस आप भी आ पा रहे 700 అడుగుల లోతున్న బోరుబావిలో 150 అడుగుల ఎత్తులో 3 ఏళ్ల చిన్నారి చేతన కూరుకుపోయింది. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి కాబట్టి ఇప్పుడు హర్యానా నుండి ఫైలింగ్ మెషిన్ ఆర్డర్ చేశారు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. బాలిక 2 రోజులుగా ఆకలితో దాహంతో గొయ్యి లోపల ఉంది. అయితే బాలిక నుంచి ఇప్పుడు ఎలాంటి కదలిక కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. 2 రోజులుగా ఎల్ బ్యాండ్ సహాయంతో బాలికను పైకి లాగేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. अरे बल निकाल ले इसका पूरा उधर बस आप भी आ पा रहे अरे बल निकाल ले इसका पूरा उधर बस आप भी आ पा रहे కిరాత్పుర ప్రాంతానికి చెందిన బడిహాలికి ధాని నివాసి చేతన సోమవారం మధ్యాహ్నం 1:50 తన ఇంటి సమీపంలోని బోరుబావిలో పడిపోయింది. ఆకలి దాహంతో చేతన 2 రోజులుగా 150 అడుగుల బోరుబావిలో కూరుకుపోయింది. ఎల్ బ్యాండ్ ద్వారా చిన్నారిని 120 అడుగుల ఎత్తుకు తీసుకురావడంలో రెస్క్యూ టీంలు విజయం సాధించాయి. రింగ్ రాడ్, గొడుగు సాంకేతికతను ఉపయోగించి బాలికను రక్షించే మొదటి ప్రయత్నం సోమవారం రాత్రి విఫలమైంది. బాలికను ట్రాప్ చేసేందుకు బోర్వెల్లో వేసిన రింగ్ పాప శరీరాన్ని పట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ రింగ్ ద్వారా బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఇక మంగళవారం ఉదయం పరిపాలనా అధికారులు బాలిక తాత, ఇతర కుటుంబ సభ్యులకు రక్షణకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. అతను హుక్ ఉపయోగించి చేతనను బయటకు తీయడానికి కుటుంబం నుండి అనుమతి కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ బాలికను బయటకు తీయడంలో విఫలమయ్యారు. 4వ ప్రయత్నంలో ఆమెను ఎల్ బ్యాండ్ నుండి తీసివేయడంలో విఫలమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్లో పరిపాలనతో పాటు స్థానిక ప్రజల సహాయం కూడా తీసుకుంటున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలోని ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అటువంటి ఓపెన్ బోర్వెళ్ల పట్ల పరిపాలన హెచ్చరిక జారీ చేసింది. బాలిక సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ప్రాంతంలో ఎక్కడైనా బోర్వెల్ తెరిచి ఉంటే దాని యజమానిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని భరత్పూర్ ఐజీ రాహుల్ ప్రకాష్ తెలిపారు. నిర్లక్ష్యమే కారణమని బాలిక తాత హర్షయ్ చౌదరి ఆరోపించారు.